నంద్యాల పాలిటిక్స్ కు సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి జగన్ ను కలిసిన వైసీపీలో చేరే విషయంలో మాత్రం ప్రతిష్టంభన నెలకొంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలన్న కండిషన్ తో చక్రపాణి డైలమాలో పడ్డారు. ఇవాళ జగన్ సభలో చక్రపాణి రెడ్డి పాల్గొంటారా లేదా అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నంద్యాలలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి నిన్నటికి నిన్న టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు జగన్ వద్దకు కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. అయితే అక్కడ కొత్త మలుపు తిరిగింది. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ కండిషన్ విధించినట్లు సమాచారం. దీంతో చక్రపాణి రెడ్డి డైలమో పడ్డారని తెలుస్తోంది. ఇవాళ జగన్ నంద్యాల పర్యటనకు రానున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండాల్సిన శిల్పా చక్రపాణి రెడ్డి ప్రస్తుతం అనంతపురంలో ఒక పెళ్లికి హాజరైనట్టు తెలుస్తోంది. అయితే మొత్తం మీద శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరుతారా లేకపోతే మరో ఆలోచనలో పడ్డారా అనే విషయానిపైన స్పష్టమైన క్లారిటీ లేదు. ఇవాళ జగన్ నంద్యాల పర్యటనలో కూడా శిల్పా చక్రపాణి రెడ్డి హాజరవుతారా లేదన్న దానిపైన కూడా స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీలో అనేక అవమానాలకు గురయ్యాను, నియోజకవర్గంలో నేతలు వేధించారు, అందుకే తెలుగుదేశం పార్టీని వీడుతున్నాను అని ఆయన తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ నేతలపైన విమర్శలు సంధించారు. అలాగే ఒక్కొక్కరి చరిత్ర గుట్టూపుతానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడ విధించిన కండిషన్ కారణంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలన్న కండిషన్తో ఆయన డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే మొత్తం మీద శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు విభేదాలు వచ్చాయి, ఏ విధంగా ఆయన్ను వేధించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు శ్రీశైలం ఎమ్మెల్యే కూడా రాజశేఖర రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, అసలు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడేందుకు మీరే కారణమని ఆయన అంటున్నారు. ఇది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులం. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడినామో, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఏ రకంగా కష్టపడుతున్నాడో చూసిన తర్వాత మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మేము కూడా తోడుండాలనే ఉద్దేశంతోనే దాదాపు 20 మంది శాసనసభ్యులము ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అందరం కలిసి పనిచేసుకుందామనే పిలుపు మేరకు మేమందరం కూడా రాష్ట్ర అభివృద్ధికి దాంట్లో భాగంగా మా నియోజకవర్గాల అభివృద్ధికి చెందాలనే ఉద్దేశంతోనే మేము పార్టీ మారి వచ్చినాం. కానీ శిల్పా చక్రపాణి రెడ్డి ఏదైతే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడో, తెలుగుదేశం పార్టీలో నాకు అవమానాలు ఎదురైనాయి, తెలుగుదేశం పార్టీ నన్ను పట్టించుకోవడం లేదు బుడ్డా రాజశేఖర రెడ్డి మనుషులు మా కార్యకర్తలను భయపిస్తారని చెప్పి ఇవన్నీ శుద్ధ అబద్ధము. ఒక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములది. గత 3 నెలల కిందటనే వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని అన్నీ అక్కడ మాట్లాడుకొని ఈరోజు ఏదో ఒక నెపం మా మీద నెట్టి బురద జల్లి అంటే ఊకెళ్తే బాగుండదు కదా. ఎందుకంటే ఈరోజు ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడో శిల్పా చక్రపాణి రెడ్డికి అనేది అందరికీ కూడా తెలుసు. ఎమ్మెల్సీని 2 సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు, జిల్లా అధ్యక్షుడిని చేసినాడు. ప్రతి కార్యక్రమంలో ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మొన్నటికి మొన్న మహానాడు జరిగితే వీళ్ళు కాదు ఇలా కుమారులు కూడా అన్ని బాధ్యతలు తీసుకునే మహానాడులో మా ద్వారానే సక్సెస్ అయిందని చెప్పుకున్న నాయకులు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు అన్యాయం చేసింది, అవమానం చేసిందంటే ఎవడైనా నమ్మే పరిస్థితులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశాను, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, తన్ను వేధిస్తున్నారు, అనుచరులని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. తెలుగుదేశం పార్టీ నేను పుట్టిన నుంచి నేను జెండా మోయలే, అక్కడ కాదంటే ఇక్కడికి వచ్చినాడు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు నిజంగా ఈరోజు ఆయన వల్ల ఆయనతో వెళ్ళి పార్టీని వీడకూడదు మేము ఆ రోజు నాకు రాకుండా కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు నిజంగా ఒరిజినల్ కార్యకర్తలను మీరు అడిగి తెలుసుకుంటే వాళ్ళే చెప్తారు ఈయన చరిత్ర. ఆయన ఒక్కొక్కరి చరిత్ర గుట్టు విప్పుతాను బయట పెడతాను అంటున్నారు, ఏం చెప్తారు అనుకుంటున్నారు? ఆయన చరిత్ర అని చెప్పలేదు, జాతకాలు బయట పెడతా అన్నాడు. మా జాతకాలు మాకు బాగానే ఉండేవి, దేవుడు భగవంతుడు మమ్మల్ని ఏం చల్లగానే చూస్తాను. నీ జాతకం ఏమన్నా ఉంటే పోయి ఆ హిమాలయాలకు మంచి మహర్షులు ఉంటారు, పోయి చూపించుకొచ్చుకో. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇవాళ జగన్ నంద్యాల పర్యటనలో శిల్పా చక్రపాణి రెడ్డి హాజరవుతారా లేదా అనే విషయంపైన సందిగ్ధత నెలకొంది. ఆయన అనంతపురంలో ఒక పెళ్లికి హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి జగన్ సభ ప్రారంభం కానుంది. ఆ సభకు శిల్పా చక్రపాణి రెడ్డి హాజరు కాని పక్షంలో దీనిపైన మరిన్ని అనుమానాలకు కూడా దారితీస్తుంది. అయితే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు మాత్రం ముహూర్తం కోసం వేచి చూస్తున్నాము, ఇందులో ఎలాంటి డైలమా లేదని చెబుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే వైసీపీలో చేరాలని జగన్
చెప్పినట్టు స్పష్టమైన సమాచారం ఉంది. మొత్తం మీద శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరిక అనేది చాలా డైలమాలో ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.